విషయం ఏముంది, సింపుల్. ఇప్పుడు మంగ్లీ అకౌంట్ ఓపెన్ చేసినా మాకు తెలిసిన సమాచారం ప్రకారం చాలా క్లియర్గా 25 లక్షల రూపాయలు మధు అకౌంట్ నుంచి మంగ్లీ అకౌంట్కి పోయినాయి. మళ్ళీ ఏమనుకున్నదో ఏమైందో తెలియదు, మళ్ళీ 20 లక్షలు మళ్ళీ అటు కొట్టింది, 5 లక్షలు క్యాష్ ఇచ్చింది, 25 లక్షలు క్లియర్ అయినాయి అని చెప్పుకున్నది. మరి అదేనా ఇంకేమైనా ట్రాన్సాక్షన్ ఉన్నదని తెలవాలి. ఇంత క్లియర్గా ఇంత ఓపెన్గా. మరి ఇప్పుడు డబ్బులు అందులోకి పోయినాయి, డ్రా కూడా చేసుకున్నాడట. మరి ఇంకేముంది అందులో? దేనికి డ్రా చేసుకుంటాడు? ఏం డీల్స్ ఉన్నాయి ఇద్దరి మధ్యలో? మళ్ళీ మొన్న మీడియా ముందుకు వచ్చి నాకేం సంబంధం లేదంటుండు. అప్పుడే చెప్పాల్సి ఉండే కదా. కోర్స్ మా ఇద్దరి మధ్య కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఈ కోణంలో మేము ట్రాన్సాక్షన్స్ ఈ డబ్బుల లావాదేవీలు వీటికి సంబంధించింది కాదు, మేము వేరే దగ్గరనో ఇంకో దగ్గరనో ఇన్ని రోజుల ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి ఏదో డబ్బులు బదులు అడుగుతున్నా ఇంకే రకంగా ఇచ్చిండు, మళ్ళీ నేను దాన్ని తర్వాత నేను రీపే చేస్తా అని చెప్పినా అని చెప్పొచ్చు కదా. మరి మీడియా ముందే అప్పుడే చెప్పొచ్చు కదా, క్లారిటీ వచ్చేస్తుంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎట్లాగో జరుగుతుందని తెలుసు కదా మీకు, ఎట్లాగో ఈ విషయం బయటకు వస్తుందని తెలుసు కదా. కానీ ఇప్పుడు ఈమె ఇన్ఫ్లుయెన్స్ చాలా బలంగా వాడుతున్నది. ఈమె వెనకాల ఈమె కేంద్ర మంత్రులను ఉపయోగిస్తుంది, ఇంకేమన్నా చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ లీడర్లు లేకపోతే వాళ్ళ ఈవెంట్స్ ఇవన్నిట్లో భాగస్వామ్యం అయ్యే ఆమె కదా. ఈమె తెలంగాణకి ఏమికి సంబంధం లేదు. ఈమె అనంతపురమో ఎక్కడో, కర్నూలో, గుత్తో ఎక్కడో ఉన్నది. కానీ తెలంగాణ ప్రజలు మన బిడ్డ అని ఆమెని దగ్గరికి తీసుకున్నారు. ఆమె అంటున్నది నాది 100 మిలియన్ పోతుంది, 50 మిలియన్ పోతుంది. పాట ఎంటర్టైన్గా ఉంటే ఎంత దొంగలు ఎవరు చేసినా పాటను వింటారు, పాటను చూస్తారు. ఇప్పుడు ఆ పాట ఎట్లుంది, ఆ పాట ఎంత బాగుంది, మన చెవులకు వినసొంపుగా ఉంది, చూడ్డానికి ఎంత బాగుంది అనేదే కదా ప్రజలు చూసేది. ఆమె ఎవరు, అందులో ఉన్న ఆమె చరిత్ర ఏంది, ఇవన్నీ ఎవరు చూడరండి.